శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాము. 18 పర్వాల్లో, భారతంలోని 18 పర్వాల్లో 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 247వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 248వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాసవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీ సమక్షాంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. వ్యాస ఉవాచ మనో విసృజతే భావం బుద్ధిరజ్జవసాయని హృదయం ప్రియా ప్రియే వేద త్రివిధ కర్మచోదనా. వ్యాసులు వారు చెప్తున్నారు, తన పుత్రుడైన సుఖయోగికి కర్మ ప్రేరణ అనేది 3 రకాలుగా ఉంటుంది. మనస్సు ఏమో భావాల్ని సృష్టిస్తుంది, బుద్ధి ఏమో నిశ్చయిస్తుంది, తర్వాత హృదయం ఏమో ఏది ప్రియము ఏది అప్రియము అనేది నిర్ణయిస్తుంది. నిర్ణయించడం కాదు, భావిస్తుంది. అనుభవించేది మనస్సు. ఇంద్రియేభ్యః పరాఖ్యర్థ అర్థేభ్యః పరమం మనః మనసస్తు పరా బుద్ధి బుద్ధిరేత్త బుద్ధిరేత్మా పరో మతః. ఇక్కడ మనస్సు వేరు హృదయం వేరుగా చెప్పబడింది. మనో విసృజతే భావం బుద్ధిరజ్జవసాయిని హృదయం ప్రియా ప్రియే వేద త్రివిధ కర్మచోదన. మనసేమో భావాల్ని సృష్టిస్తే, బుద్ధి నిశ్చయిస్తే, హృదయమేమో వాటిని హృదయం ప్రియా ప్రియే వేద త్రివిధ కర్మచోదన. హృదయం ప్రియాప్రియాల్ని భావిస్తుంది. అలానే ఇంద్రియాల కన్నా ఇంద్రియ అర్థాలున్నాయే, అవి చాలా బలవత్తరాలు. ప్రతి ఇంద్రియానికి ఒక్కొక్క విషయం ఉంటుంది, దాన్నే ఇంద్రియార్థం అని అంటారు. చెవికి వినడం, కళ్ళకి చూడటం విషయం, ముక్కుకు వాసన చూడటం, నోటికి రుచి చూడటం, చర్మానికి మరొక చర్మంతో స్పర్శ. ఈ విధంగా ఈ ఇంద్రియార్థాలు ఇంద్రియాల కన్నా బలవత్తరాలైనవి. ఇంద్రియార్థకాలన్నా మనస్సు ఇంకా ప్రబలం. ఇంద్రియాల కన్నా ఇంద్రియార్థాలు, ఇంద్రియార్థాల కన్నా మనస్సు, మనస్సు కన్నా బుద్ధి, బుద్ధి కన్నా ఆత్మ బలవత్తరం. ఒకదాని తర్వాత ఒకటి. బుద్ధిరాత్మా మనుష్యస్య బుద్ధిరేవా ఆత్మనాత్మని యథా వికృతే భావం తదా భవతి సా మనః. బుద్ధి ప్రాణులకు జీవాత్మ లాంటిది. బుద్ధే తనలో తాను విషయగ్రహణం కోసం మార్పుల్ని కల్పించుకున్నప్పుడు నానా రూపాలు ధరిస్తుంది. అప్పుడు అది మనస్సు అవుతుంది. ఇంద్రియాణం పృథక్ గ్రావాత్
బుద్ధిర్విక్రియతే శృణ్వతి భవతి శ్రోత్రం స్పృశతి స్పర్శ ఉచ్యతే. ఇంద్రియాలు వేరువేరు కాబట్టి ఇంద్రియ కార్యాలు కూడా వేరువేరే. అందువల్ల బుద్ధి నానారూప ధారణ చేస్తుంది. వినేటప్పుడు చెవి అవుతుంది, స్పృశించే వేళ చర్మం అవుతుంది. పశ్యతి భవతే దృష్టి, రసతే రసనం భవేత్, జగ్రతి భవతి గ్రహణం, బుద్ధిర్విక్రియతే. అలానే చూసేటప్పుడు కన్ను అవుతుంది, రుచి చూసేటప్పుడు నాలుక అవుతుంది, వాసన చూసేటప్పుడు నాసిక అవుతుంది. ఇలా బుద్ధే వేర్వేరుగా మారుతుంటుంది. ఇంద్రియాణి తు తాన్యాహు తేష్వదృశ్యోధి తిష్టతి తిష్టతి పురుషే బుద్ధి త్రిషు భావేషు వర్తతే. ఈ బుద్ధి వికారాలనే ఇంద్రియాలు అంటాం. అదృశ్యుడైన జీవుడు వీటిలో నిలిచి ఉంటాడు. బుద్ధి జీవుల్లోనే ఉంటూ సాత్విక రాజస తామస భావాల్లో కూడా ప్రవేశిస్తుంది. కదాచిల్లభతే ప్రీతిం కదాచిదపి శోచతి, న సుఖేన న దుఃఖేన కదాచిత్ ఇహ ఉజ్యతే. ఒక్కొక్కప్పుడు ఆనందిస్తుంది, ఒక్కొక్కప్పుడు దుఃఖిస్తుంది, మరొకప్పుడు సుఖ దుఃఖాలు లేకుండా తటస్థంగా ఉంటుంది. సేయం భావాత్మిక భావాన్ త్రినేతావతి వర్తతే, సరితాన్ సాగరో భర్త మహావేలాం ఇవోర్మిమాన్. నదులకు భర్త అయిన సముద్రుడు అలలతో కలిసి ఉన్న చెలియల కట్టను దాటలేనట్టు బుద్ధి భావాత్మకమైనా కూడా భావాల్ని అతిక్రమించదు. యదా ప్రార్థయతే కించిత్ తదా భవతి సా మనః, అధిష్టానాని వై బుద్ధ్యాం పృథగేతాని సంస్మరేత్, ఇంద్రియాణ్యేవ మేధ్యాని విజేతవ్యాని కృష్ణశః. ఏదైనా కోరిక కలిగినప్పుడు ఆ బుద్ధి మనస్సు అవుతుంది. వేర్వేరుగా కనిపించే ఇంద్రియాలన్నీ బుద్ధిలో ఉన్నవే అని గ్రహించాలి. రూపాతి జ్ఞానం మేధకు సహకరించేది కాబట్టి ఇంద్రియాలు మేధ్యాలు అంటారు. ఇంద్రియాలు యోగి ఇంద్రియాలను పూర్తిగా జయించాలి. సర్వాణ్యేవాను పూర్వ్యేన యజ్జదాను విధీయతే, అవిభాగగత బుద్ధి భావే మనసి వర్తతే. బుద్ధి ఇంద్రియాలతో కలిసి ఉంటుంది. ఎప్పుడు ఏ ఇంద్రియంతో అది కలుస్తుందో అప్పుడు మనస్సులోనూ ఇంద్రియార్థాల్లోనూ కూడా ఉంటుంది. బుద్ధే ఇంద్రియార్థంగా మనస్సుగా నిలుస్తుంది. ఏ చైవ భావా వర్తంతే సర్వయేష్వేవతే పురుషు, అన్వర్థ సంప్రవర్తంతే రథనే మిమిరాయివ. విశ్వంలో కనిపించే సమస్త భావాలు సత్వరజస్తమో గుణాల్లో చేరినవే. రథం ఇరుసుతో ఆకులన్నీ అనుసంధింపబడినట్టు సర్వభావాలు కూడా త్రిగుణాలతో సంబంధం కలవే. ప్రతి పార్థం మనః కుర్యాత్, ఇంద్రియైర్ బుద్ధి సత్తవై నిశ్చిరద్భిర్యథాయోగం ఉదాసీనైర్ వృదృచ్ఛయ. బుద్ధి అనే అధిష్టానంలో ఉదాసీనంగా ఉన్న ఇంద్రియాలు స్వభావాన్ని అనుసరించి యథాసంభవంగా ఇంద్రియార్థాల వైపు ప్రవర్తిస్తాయి. అప్పుడు మనస్సు దీపంలాగా ఇంద్రియార్థాలను ఇంద్రియాల ద్వారా చూసి గ్రహిస్తుంది. ఏవం స్వభావమే వేదం ఇది విద్వాన్ న ముహ్యతి, అశోచన్న ప్రహృష్ణి నిత్యం విగతమత్సర. ఈ రీతిగా జగత్తు యొక్క ఈ పరివర్తన స్వాభావికమని గ్రహించిన జ్ఞాని మోహానికి లోనుగాడు. ఎప్పుడు హర్షశోకాలకు రాగద్వేషాలకు దూరంగా ఉంటాడు. నాత్మాశక్యతే ద్రష్టం ఇంద్రియై కామగోచరై ప్రవర్తమానైరనయే దుష్కరైరకృతాత్మభి. ఇంద్రియాలు అన్యాయంగా
మనస్సు కోరిన విషయాలపై ప్రవర్తిస్తూ ఉంటాయి. కాబట్టి దుష్కర్మశీలుడు కలుషితాంతఃకరుడు అయిన అజ్ఞానులు ఈ ఇంద్రియాల ద్వారా ఆత్మను చూడలేరు. తేషాంతు మనసారస్మిన్ యదా సమ్యక్ నియచ్చతి తదా ప్రకాశతే స్యాత్మా దీపదీప్తా యథాకృతి. నిర్మల మనస్సుతో మనిషి ఇంద్రియాలనే అశ్వాలను నియంత్రించగలిగినప్పుడు దీపపు వెలుగులో కనిపించిన వస్తువులాగా ఆత్మ సాక్షాత్కరిస్తుంది. సర్వేషామి, అందుకోసమే జితేంద్రియుడు అవ్వాలి. ఆత్మను దర్శించాలి, తనలో ఉన్న పరమాత్మను దర్శించాలంటే మానవుడు ఇంద్రియాలని జయించాలి. అదే జితేంద్రియత్వము. సర్వేషామేవ భూతానాం తమస్య భగతే యథా ప్రకాశం భవతే సర్వం తదేతం ఉపధార్యతాం. చీకటి తొలగిపోయినప్పుడు సమస్త జీవులకు వెలుగు గోచరించినట్లుగా ఆత్మ సాక్షాత్కారాన్ని కూడా భావించాలి. యథా వారిచరః పక్షి నలిప్యతే జలేచరం విముక్తాత్మా తథా యోగి గుణదోషయే నలిప్యతే. జలచరమైన పక్షి నీటిలో తిరుగుతూ కూడా నిర్లిప్తంగా ఉండగలిగినట్టు ఎలా ఉంటుందో అలా ముక్తాత్ముడైన యోగి కూడా సంసారంలో ఉన్నా కూడా గుణదోషాల సంబంధం పొందడు. ఏవమేవ కృతప్రజ్ఞః న దోషైర్విషయాంశ్చరన్ అసజ్జమానః సర్వేషు కథంచన న లిప్యతే. అలాగే కృతప్రజ్ఞుడు పుత్ర భార్యాది సంబంధాలపై ఆసక్తి లేని కారణంగా విషయాలను సేవిస్తున్నా కూడా ఆ విషయాలచే ఏ రీతిగా కూడా స్పృశించబడడు. త్యక్త్వా పూర్వకృతం కర్మ రతిర్యస్య సదాత్మని సర్వభూతాత్మభూతస్య గుణవర్గే స్వసజ్జత. పూర్వకర్మ జనితమైన సంస్కారాలను వీడి ఎప్పుడు పరమాత్మపై ఆసక్తి గెలవాడు. సర్వ ప్రాణులను తల్లా భావిస్తాడు. ఎప్పుడు విషయాసక్తుడు కాడు. సత్వమాత్మా ప్రసరతి గుణాన్ వాపి కదాచన న గుణా విదురాత్మానాం గుణాన్ వేద సర్వదా పరిద్రష్ట గుణానాంచ పరిప్రష్ట ధాతం సత్వక్షేత్రే యోరే తత్ అంతరం విద్య సూక్ష్మయ. జీవాత్మ ఒకప్పుడు బుద్ధి వైపు మరొకప్పుడు గుణాల వైపు ప్రసరిస్తుంది. గుణాలకు ఆత్మ తెలియదు, ఆత్మకు గుణాలు తెలుసు. ఎందుకంటే గుణాలకు స్రష్ట ద్రష్ట కూడా ఆత్మయే. కాబట్టి సూక్ష్మ స్వరూపులైన బుద్ధి క్షేత్రజ్ఞుల మధ్య భేదం ఇదే. బుద్ధి దృశ్యం, ఆత్మ ద్రష్ట. సృజతేత్ర గుణానేక ఏకో న సృజతే గణాన్ పృథగ్భూతౌ ప్రకృత్యౌతౌ సంప్రయుక్తౌ చ సర్వదా. ఈ రెండింటిలో బుద్ధి గుణాలను సృష్టిస్తుంది, ఆత్మ గుణాలని సృష్టించదు. స్వరూపాన్ని బట్టి అవి వేరు వేరు కానీ ఎప్పుడు కలిసే ఉంటాయి. యథామత్యోద్భిరన్యః స్యాత్ సంప్రయుక్తో తథైవతో మశకోదుంబరో అపి సంప్రయుక్తో యథా సహ. నీరు వేరు, చేప వేరు, అయినా నీరు చేప కలిసే ఉంటాయి. మేడిపండు దానిలోని పురుగులు వేరువేరే, అయినా ఎప్పుడు కలిసే ఉంటాయి. ఇషికావా యథా ముంజే పృథగ్వ సహచైవ తథైవ సైతానేతో అన్యోన్యస్మిన్ ప్రతిష్ఠితో. దర్భ దాని ఈనెలు వేరువేరు, అయినా కలిసే ఉంటాయి. అదే రీతిగా బుద్ధి క్షేత్రజ్ఞులు వేరే వేరు, అయినా ఒకటి మరొక దాన్ని ఆశ్రయించి ఉంటాయి. ఇది శ్రీ మహాభారతి శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి సుఖానుప్రశ్నే 840 అధిక 200తమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన శ్రీమద్ భారతంలోని శాంతి పర్వంలోని 248వ అధ్యాయం. రేపు 249వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.